హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు మన యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్కి కనెక్ట్ చేయడం ఎలా. మనం యాడ్సెన్స్కి కనెక్ట్ చేస్తేనే కదా మనకి పేమెంట్ వచ్చేది. సో యాడ్సెన్స్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మీరు మీ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళాలి. క్రియేటర్ స్టూడియోలో ఇక్కడ ఛానల్ అని కనిపిస్తుంది. మీకు ఛానల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మానిటైజేషన్ అని కనిపిస్తుంది. ఈ మానిటైజేషన్ ట్యాబ్ మీద చూజ్ యువర్ కంట్రీ లొకేషన్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ముందు మనం మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసి సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టేటస్ అండ్ ఫీచర్స్లోకి వచ్చి ఇప్పుడు మానిటైజేషన్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఎనేబుల్ మై అకౌంట్ అనేసి క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి అగ్రిమెంట్ చూపిస్తుంది. ఇక్కడ మూడింటికి చెక్ మార్క్ పెట్టేసి ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మన ఛానల్లోకి వచ్చేసి ఇక్కడ స్టేటస్ అండ్ ఫీచర్లోకి వచ్చేసి వ్యూ మానిటైజేషన్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. అకౌంట్ స్టేటస్, యువర్ అకౌంట్ ఈజ్ ఎనేబుల్డ్ అని. ఇక్కడ లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ హౌ విల్ బి ఐ పెయిడ్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు అసోసియేట్ అన్ యాడ్సెన్స్ అకౌంట్ అంటుంది. మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే యాడ్సెన్స్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది మనల్ని. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది ఛానల్ లింకు. ఇక్కడ జస్ట్ మనం సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం టైం జోన్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇండియా, ఓకే మనం ఇందాక సెట్ చేసాం కదా. ఇప్పుడు టైం జోన్ వచ్చేసరికి UTC 5:30 మంది. ఇక్కడ చూస్తే మనది UTC ప్లస్ 5:30 అని ఉంది. కోల్కత్తా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్ బిజినెస్సా, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, బిజినెస్ అయితే బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి. మీ పేరు ఎంటర్ చేయండి, బిజినెస్ పేరు. అడ్రస్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ అనేది క్లియర్గా మీ డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. ఇది నేను డెమో అకౌంట్ కాబట్టి నేను ప్లెయిన్గా ఇస్తున్నాను. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ అన్ని ఎస్ అని చెప్పేసి చెక్ చేయాలి. ఇక్కడ అన్ని ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మై అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమడుగుతుందంటే సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది. ఈ నెంబర్కి, ఆ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది కొంతమందికి అడగవచ్చు, కొంతమందికి అడగపోవచ్చు. ఓకే, నాకు కోడ్ వచ్చేసింది. సో ఈ కోడ్ ఎంటర్ చేసేసి వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. యువర్ యాడ్సెన్స్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండ్ ఈస్ బీయింగ్ రివ్యూడ్. యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ విత్ ఇన్ అబౌట్ అ వీక్ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటంటే మీ యాడ్సెన్స్ అనేది యూట్యూబ్కి అసోసియేట్ చేయబడింది. ఒక వారం రోజుల్లో మీకు మెయిల్ వస్తుంది. మనకి వారం అని చెప్తారు కానీ మనకి ఒక రోజులోనే వచ్చేస్తుంది. వాళ్ళు మీరు అప్లై చేశారంటే రేపటికల్లా మీకు యాడ్సెన్స్ యాక్టివేట్ అయినట్టు మీకు ఈమెయిల్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే మనం ఒకసారి జీమెయిల్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ యాడ్సెన్స్ కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ ఈజ్ నౌ ఫుల్లీ అప్రూవ్డ్. యాడ్సెన్స్ యాక్టివేట్ అయినట్టుగా మనకి మెసేజ్ వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి యాక్టివేట్ అయిపోయింది. సో ఇంకా మనం మన వీడియోస్ని మనం మానిటైజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మన యాడ్సెన్స్ సెట్టింగ్స్కి వచ్చినట్లయితే రివ్యూ ఆర్ చేంజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్ అనే చూపిస్తుంది. ఎందుకంటే ఇది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ వీడియోస్ని మానిటైజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు ఏ వీడియో అప్లోడ్ చేయలేదు ఈ కొత్త అకౌంట్ డెమో అకౌంట్లో.
ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను, అది ఎలా మానిటైజ్ చేస్తానో చూడండి. ఒక వీడియోని ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మానిటైజేషన్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ దగ్గర మానిటైజ్ విత్ యాడ్స్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ గాట్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇక్కడ కింద కనిపిస్తున్న అన్ని టైప్ ఆఫ్ యాడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయాలి ఈ వీడియోని. ఇప్పుడు మన వీడియో మేనేజర్ లోకి వస్తే మనకి ఇలా డాలర్ సింబల్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అంటే ఈ వీడియో ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది అని అర్థం. సార్ చూసినట్లయితే ఈ వీడియో ఇక్కడ యాడ్ చూపిస్తుంది, చూసారా? అంటే యాడ్సెన్స్ యాక్టివేట్ అయ్యింది. ఈ విధంగా మనం మన ఛానల్ కి యాడ్సెన్స్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతారు. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.